జపాన్ నరహంతకుడికి జపాన్ ఉరిశిక్ష. ఇలాంటి ఘటనలు రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా జరుగుతాయి. మానవత్వాన్ని మరచి చేసిన హత్య ఇదే. గొంతు కోయడం, శవాలను ముక్కలు చేయడం, అంతేకాదు బాధితులంతా సోషల్ మీడియా ద్వారా పరిచయం కావడం విచారకరం. జపాన్ను ఒక్కసారిగా షాక్కు గురి చేసిన ఈ కేసు మరోసారి క్రూరత్వం పరాకాష్ఠను మనకు గుర్తు చేస్తుంది. 7 ఏళ్ల న్యాయ పోరాటానికి నేటితో తెరపడింది. ట్విట్టర్ కిల్లర్గా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన తకాహిరో షిరైషికి శుక్రవారం జపాన్లో ఉరిశిక్ష అమలైంది. 2022 తర్వాత తొలిసారి దేశంలో మరణశిక్షను అమలు చేయడం టోక్యో సమీపంలోని కనగావలోని జామా నగరంలోని అపార్ట్మెంట్లో 2017లో 8 మంది మహిళలు ఒక వ్యక్తిని గొంతు కోసి ముక్కలు ముక్కలుగా చేసినందుకు తకాహిరో షిరైషికి మరణశిక్ష విధించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా బాధితులను సంప్రదించి దుర్మార్గుడి పోలీసులు పట్టుకున్నారు. నిందితుని ట్విట్టర్ కిల్లర్ అని పేర్కొన్నారు. షిరైషి ఉరిశిక్షకు అధికారం ఇచ్చిన న్యాయమంత్రి కిసుకే సుజుకి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత సమాజానికి తీవ్ర షాక్ కలిగిందన్నాడు. అశాంతిని కలిగించిన నేరాలకు దోషి చాలా స్వార్థపూరిత ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2008లోని టోక్యోలోని షాపింగ్ జిల్లా అకిహాబరాలో కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తికి జూలై 2022లో ఉరిశిక్ష అమలు చేశారు. గత అక్టోబర్లో ప్రధానమంత్రి షిగెరు ఇషిబా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరణశిక్ష అమలు చేయడం ఇదే మొదటిసారి. గత సంవత్సరం సెప్టెంబర్లో దాదాపు 60 సంవత్సరాల క్రితం జరిగిన నేరాలకు తప్పుడు శిక్ష విధించిన తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కాలం మరణశిక్షలో గడిపిన ఇవావో హకామాడను జపాన్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జపాన్లో ఉరిశిక్ష అమలును కొన్ని గంటల ముందు తెలియజేశారు. మరణశిక్ష విధించబడిన ఖైదీలపై కలిగించే ఒత్తిడికి మానవ హక్కుల సంఘాలు చాలా కాలంగా ఖండిస్తున్నాయి. హింసాత్మక నేరాలు ఇప్పటికీ జరుగుతున్నప్పుడు మరణశిక్షను రద్దు చేయడం సముచితం కాదని జపాన్ మంత్రి సుజుకి అన్నారు. జపాన్లో ప్రస్తుతం 105 మంది మరణశిక్ష ఖైదీలు ఉన్నారని ఆయన తెలిపారు.